నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణంలోని కాశీనాయన ఆశ్రమంను సందర్శించిన ఎమ్మెల్యే ప్రత్యేక పూజల నిర్వహణ. పల్నాడు జిల్లా కలెక్టర్గా అరుణ్ బాబు గతంలో నసరాపేట ఆర్డీఓగా పనిచేసిన అనుభవం. వినుకొండలో దొంగల చేతివాట, అంజన్ ఆప్టికల్లో చోరీకి యత్నం. వినుకొండ పట్టణంలోని కాశీనాయన ఆశ్రమంను వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్నాడు జిల్లా కలెక్టర్గా అరుణ్ బాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అరుణ్ బాబు గతంలో నసరాపేట ఆర్డీఓగా పనిచేసిన అనుభవం ఉంది. వినుకొండ మున్సిపాలిటీలో గత 30 సంవత్సరాలుగా స్వీపర్గా సేవలందించిన మున్సిపల్ స్వీపర్ నూనె నాగయ్యను మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి మాట్లాడుతూ, వినుకొండ పట్టణంలో మున్సిపాలిటీ స్వీపర్గా అంకిత భావంతో పనిచేసిన నాగయ్య సేవలను కొనియాడారు. తన వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేస్తూ అనేక మంది మున్సిపల్ అధికారులు మన్ననలు పొందిన నాగయ్య యూనియన్ లీడర్గా కూడా పనిచేశారని, కార్మికులు సమస్యలపై రాజీ లేని పోరాటం చేసి కార్మికుల మన్ననలు పొందారని కొనియాడారు. నాగయ్యల ప్రతి ఒక్క సిబ్బంది పనిచేసి వినుకొండ పట్టణానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నూనె నాగయ్యను అధికారుల, సిబ్బంది ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బొల్లాపల్లి మండల పేద ప్రజల ఆకలి తీర్చడానికి చేపట్టిన అన్నదాన కార్యక్రమం 140 రోజులు పూర్తి చేసుకుంది. బొల్లాపల్లి మండలం మూచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు ఎస్వి చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా 140వ రోజున తన బావమరిది ఎన్ఆర్ఐ ఎస్వి చారిటీ మెంబర్ ముండ్రుకొండ పుట్టినరోజు సందర్భంగా ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు. వినుకొండ పట్టణంలో దొంగలు నిత్యం ఎక్కడో ఒక చోట తమ చేతి వాటం చూపుతున్నారు. తాజాగా వినుకొండలో అంజన్ సాయి ఆప్టికల్ షాప్ లో పట్టపగలు దొంగలు తమ చేతి వాటం చూపారు. షాపు యజమానిని ఏమార్చి తమ చేతి వాటం ప్రదర్శించారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.